హరీష్ రావు చెప్తున్నాడు నిరుద్యోగుల కోసం నిలబడతాం, ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయడం వరకు మేము పోరాటం చేస్తాం. ఈ బీఆర్ఎస్ భవన్ ఒక జనతా గ్యారేజీ, నిరుద్యోగి ఎప్పుడైనా రావచ్చు అని అంటున్నాడు. ఎట్లా చూస్తారు హరీష్ రావు కామెంట్స్? అది బేసికల్గా రిపేర్ అంటే మొత్తం టోటల్గా కూలిపోయిన గ్యారేజ్లో హరీష్ రావు ఉన్నాడు. పాపం వాళ్ళు రకరకాల డొమ్మరగడ్డలు వేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల కాలంలో ఒక్క నోటిఫికేషన్ వేయని హరీష్ రావు గారు, 10 సంవత్సరాల కాలంలో నిరుద్యోగి అనే మాటను మాట్లాడిన హరీష్ రావు గారు, 10 సంవత్సరాల కాలంలో లీకేజీలు ప్యాకేజీలతో నిరుద్యోగుల యొక్క జీవితాలను డ్యామేజ్ చేసిన హరీష్ రావు గారు, 10 సంవత్సరాల కాలంలో నీళ్లు నిధులు నినాదానికి నియామకాలను పూర్తిగా తాళలేసిన హరీష్ రావు గారు, 10 సంవత్సరాల కాలంలో నిరుద్యోగులు దగ్గరికి పోతే వాళ్ళ ముఖాలు హరీష్ రావు గారు, 10 సంవత్సరాల కాలంలో అనేక వందల నిరుద్యోగులు ఆత్మహత్యలు చేస్తే ఒక్కరోజు కూడా దాని మీద పట్టించుకొని హరీష్ రావు గారు ఈరోజు నిరుద్యోగుల గురించి మాట్లాడడం అనేది హాస్యాస్పదం. ఆయన ఉపన్యాసంలో 2-3 సార్లు నాలాంటి వాళ్ళ పేర్లు తీసుకున్నారు. మేము బేసికల్గా చాలా క్లియర్ చెప్తున్నాం. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది భారతదేశంలో తెలంగాణలో పబ్లిక్ సెక్టారు కట్టుబడిన గవర్నమెంటు. ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ, తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ సెక్టార్ని ఏర్పాటు చేసింది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు బయటకు వచ్చాయి. ఖచ్చితంగా కోర్టు తీర్పుల వల్ల కొన్ని ఉద్యోగ నియామకాలకి ఆలస్యం జరుగుతూ ఉన్నది. అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాన్ని మేము న్యాయం చేసే క్రమంలో ఆ జీవో మొన్న రావడం వల్ల వీటికి సంబంధించిన విషయాల్లో కొంత జాప్యం జరగవచ్చు. ఏదైనా కూడా నిరుద్యోగులు రేపు జై కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేసేదని కొనుగోలులోనే మా ప్రభుత్వ విధానాలు ఉండబోతూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు త్వరలోనే ఈ ఉద్యోగ ప్రకటనల పట్ల, జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ పట్ల, అలాగే నిరుద్యోగులు కోరుకుంటున్న జాబ్ ప్రకటన పట్ల ఒక అనుకూలమైన ప్రకటన చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ స్టార్ట్ అయింది. ద రిజల్ట్ డెఫినెట్గా మా టెన్యూర్లో మేము నిరుద్యోగ మిత్రులకు ఇవ్వబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద గతంలో 10 ఏళ్ల పాటు నిరుద్యోగులను పట్టించుకొని హరీష్ రావు ఇప్పుడు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. బట్ నిరుద్యోగులు నిరాశగా ఉన్న మాట వాస్తవమే. ఖచ్చితంగా త్వరలోనే నిరుద్యోగులు మరొక శుభవార్త వినబోతున్నారు. ఆ రకమైనటువంటి కార్యాచరణ కూడా మొదలైందని చెప్పేసి డాక్టర్ రియాజ్ చెప్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఇక 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, వీటన్నిటికీ కొన్ని రోజుల పాటు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ 42% రిజర్వేషన్ కావచ్చు, లేకపోతే కొన్ని కారణాల వల్ల అయితే పెండింగ్లో పెట్టినటువంటి మాట మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడైతే మరి నిరుద్యోగులు నిజంగానే శుభవార్త వినేటువంటి అవకాశం కనిపిస్తున్నట్టు డాక్టర్ రియాజ్ చెప్తా ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుంది, ప్రభుత్వం నుంచి ఎటువంటి తీపి కబురు రాబోతున్నది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.